హాయ్ అండి. నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, చూసే వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. ఫస్ట్ మెసేజ్ అండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నీ నుంచి నాకు ఎటువంటి స్పందన రాదేమో అని చెప్పి అంటున్నారండి. వాళ్ళకి అనిపిస్తుందంట మీ నుంచి ఎటువంటి స్పందన రాదేమో వాళ్ళకి అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం మెసేజ్ ఏంటి అనేది. నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావా లేదా మెసేజ్ చేస్తావా అని అనుకుంటున్నాను అని అంటున్నారన్నమాట. కొంతమంది ఏమో మీరు కాల్ చేస్తారని మెసేజ్ చేస్తారని వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది. నీ చూపే నా వరల్డ్ని బ్రైట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చూసే చూపే వాళ్ళ వరల్డ్ అంటే వాళ్ళ ప్రపంచాన్ని అంటే బ్రైట్ చేస్తుందంట, అంటే వెలుగు నింపినట్టుగా వాళ్ళకి అదొక ఫీలింగ్ అనమాట. అంతే ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. మళ్ళీ మొదలు పెడితే ఈసారి నెమ్మదిగా కానీ నిజంగా ముందుకు పోదాం అంటున్నారు. వాళ్ళు అంటున్నారండి వాళ్ళు మళ్ళీ ఈసారి మీతో అంటే రిలేషన్లోకి వస్తే మొదలు పెడితే నెమ్మదిగా అయినా సరే ముందుకు పోదాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే లవ్ మాత్రమే కాదు రెస్పెక్ట్ అండ్ ఎఫర్ట్ కూడా ఈసారి ఉంటుంది అంటున్నారు. వాళ్ళు అంటున్నారండి లవ్ మాత్రమే కాదండి ఈసారి మీ పైన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారంటే మీకు ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం క్యాస్ట్ అండ్ రిలీజన్ డిఫరెన్స్ ఉన్న మన హార్ట్లో లవ్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ డిఫరెన్స్ ఉన్నా మీది రిలీజన్ అంటే మీ మతం డిఫరెన్స్ ఉన్నా కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళ హార్ట్లో అంటే ప్రేమ అంటే స్ట్రాంగ్గా ఉంటుందంట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇదండి ఈ రీడింగ్. మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.